హాయ్, ఇప్పటి నుంచి మేము చేసే ప్రతి వీడియో ఒక గ్రేటర్ డెప్త్లో అనలైజ్ చేసి ఆ టాపిక్స్ గురించి గ్రేటర్ డీటెయిల్లో అనలైజ్ చేసి మీ అందరి ముందు పెడదామని డిసైడ్ అయ్యాం. సో ఈ వీడియో సిరీస్లో ఏంటి అంటే ఒక టాపిక్ని తీసుకొని దాని గురించి డీటెయిల్గా అనలైజ్ చేసి రిలవెంట్ ఇన్ఫర్మేషన్ అంతా మీ ముందు పెట్టడం వల్ల వీ వాంట్ టు ఎడ్యుకేట్ యూ బెటర్. ఫస్ట్ టాపిక్ ఏంటి ఈ సిరీస్లో అంటే ఎక్సర్సైజ్ అండ్ క్యాన్సర్. అవునండి, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ కానీ చాలా ఓవర్లుక్ టాపిక్. చాలామంది ఈ టాపిక్ గురించి మాట్లాడటం అసలు మేము చూడలేదు. వ్యూవర్స్కి తెలియాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకు అంటే ఫర్ ద ఫస్ట్ టైం క్యాన్సర్ పేషెంట్స్లో కీమోథెరపీలు అవన్నీ అయిపోయిన తర్వాత ఎక్సర్సైజ్ చేయడం వల్ల క్యాన్సర్ రిస్క్ 30% తగ్గుతుంది అని చెప్పి మనకి ఎస్టాబ్లిష్ అయిందనమాట. ఫిజికల్గా యాక్టివ్గా ఉండటం ఎంత ఇంపార్టెంట్, క్యాన్సర్ పేషెంట్స్లో అది ఇంకా ఎందుకు ఇంపార్టెంట్ అన్నది మనకి ఇవాళ రోజున చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ అయిందనమాట. సో ఈ కాంటెక్స్ట్లో మీ అందరికీ క్యాన్సర్ అండ్ ఎక్సర్సైజ్కి ఉండే రిలేషన్ ఏంటి, క్యాన్సర్ రాకుండా ఎటువంటి ఎక్సర్సైజ్ చేయాలి, క్యాన్సర్ వచ్చిన తర్వాత సర్జరీ అప్పుడు, కీమోథెరపీ తీసుకున్నప్పుడు, రేడియేషన్ తీసుకున్నప్పుడు ఎటువంటి ఎక్సర్సైజ్ చేయాలి, ట్రీట్మెంట్స్ అన్నీ అయిపోయిన తర్వాత రికరెన్స్ రాకుండా ఎటువంటి ఎక్సర్సైజ్ చేయాలి అన్నది ఒక డీటెయిల్ అనలైజ్ చేసి మీ ముందు పెడదామని మేము డిసైడ్ అయ్యాం అనమాట. సో ఫస్ట్ సిరీస్ ఇస్ క్యాన్సర్ అండ్ ఎక్సర్సైజ్. హాయ్, నేను డాక్టర్ దీపక్ కొప్పాక, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్, కైజన్ హెమటాలజీ ఆంకాలజీ నెట్వర్క్. సో ఎక్సర్సైజ్ ఇంకా క్యాన్సర్కి ఉన్న సంబంధం ఎప్పటిది అంటే యాక్చువల్లీ 2500 years ఓల్డ్ అండి ఇది. ఎస్, సుశ్రుత అని చెప్పేసి ఫాదర్ ఆఫ్ ఇండియన్ సర్జరీ 600 BCలోనే క్యాన్సర్ అంటే బాడీలో గ్రంథి ఆర్ అర్సుద ఇలాంటి గెడ్డలు బాడీలో ఏర్పడకుండా ఉండటానికి ఫిజికల్ యాక్టివిటీ చాలా అవసరం అని చెప్పారు. ఇది కనుక లేకపోతే మహాగాథ ఆర్ సివియర్ డిసీజ్ కింద మారే అవకాశాలు ఉంటాయని చెప్పేసి ఇది ఆల్మోస్ట్ 2500 years బ్యాకే చెప్పారు. ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే 80 years బ్యాక్ వెస్టర్న్ లిటరేచర్లో ర్యాట్స్ ఏవైతే ఫిజికల్గా ఎక్కువగా యాక్టివ్ ఉంటాయో వాళ్ళల్లో మనకి కెమికల్స్ వాళ్ళ స్కిన్కి ఎక్స్పోజ్ అయినా ఫిజికల్గా యాక్టివ్ ఉన్న ర్యాట్స్లో క్యాన్సర్ డెవలప్ అవ్వలేదు అని చెప్పి ర్యాట్ ఎక్స్పెరిమెంట్స్లో తెలియదు. దాని తర్వాత చాలా స్టడీస్ మనకి పాపులేషన్ ఆర్ ఎపిడెమియాలజికల్ లెవెల్లో జరిగాయి. కానీ ఫర్ ద ఫస్ట్ టైం లాస్ట్ ఇయర్ ఛాలెంజ్ అని చెప్పి ఒక కెనడియన్ స్టడీ బయటకు వచ్చిందనమాట. సో ఆ స్టడీ ఆల్మోస్ట్ 17 years పాటు వేరియస్ కెనడియన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్స్లో చేసిన స్టడీ. వీళ్ళల్లో కొలాన్ క్యాన్సర్ పేషెంట్స్ కీమోథెరపీ సర్జరీ అయిపోయిన తర్వాత ఫాలోఅప్ పీరియడ్లో ఉన్నప్పుడు ఫిజికల్ యాక్టివిటీని ఫిజియోథెరపిస్ట్ యాక్టివ్గా మానిటర్ చేస్తూ ఒక స్ట్రక్చర్డ్ ఫిజికల్ యాక్టివిటీ ప్రోగ్రామ్ వాళ్ళకి ఇచ్చి కొంతమందికి అలాంటి యాక్టివిటీ లేని వాళ్ళని ఫాలోఅప్ చేస్తే స్ట్రక్చర్డ్ ఫిజికల్ యాక్టివిటీ ఆర్ ఎక్సర్సైజ్ చేసిన పేషెంట్స్లో క్యాన్సర్ తిరిగి వచ్చే రిస్క్ ఆఫ్ రికరెన్స్ ఆల్మోస్ట్ 30% తగ్గిందనమాట. ఈ కైండ్ ఆఫ్ బెనిఫిట్ మన కీమోథెరపీ, టార్గెటెడ్ థెరపీస్, ఇమ్యూనోథెరపీస్లో మనం చూస్తూ ఉంటాం. ఫర్ ద ఫస్ట్ టైం ఒక పేషెంట్ని ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత యాక్టివ్గా ఫాలో చేస్తూ వాళ్ళలో మనం ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేయిస్తూ ఉంటే క్యాన్సర్ రిస్క్ ఆల్మోస్ట్ 30% తగ్గుతుందండి. సో ఇది యాక్చువల్లీ పేషెంట్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. చాలా వరకు మనం చూస్తూ ఉంటే పేషెంట్కి యాక్టివ్గా ట్రీట్మెంట్ జరుగుతున్న టైంలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ డాక్టర్స్ డిసిషన్స్ తీసుకుంటూ ఉంటారు. అండ్ వీ టెల్ దెమ్ స్టే స్ట్రాంగ్, మీరు ఈ ట్రీట్మెంట్ తట్టుకోగలుగుతారు, యూ విల్ బీ ఏబుల్ టు ఓవర్కమ్ దిస్ పీరియడ్ అని చెప్తాం అనమాట. ఇదంతా అయిపోయిన తర్వాత పేషెంట్కి ఉంటే చాలా పెద్ద భయం ఏంటి అంటే క్యాన్సర్ తిరిగి వస్తుందా అని చెప్పి. వాళ్ళు ఎంత కష్టపడి సర్జరీస్, కీమోథెరపీస్, టార్గెటెడ్ థెరపీస్ వీటన్నిటి నుంచి రికవర్ అయిన తర్వాత కూడా మీరు ఏ పేషెంట్తోనే మాట్లాడండి, దే డీప్ డౌన్ ఇన్ దేర్ హార్ట్ దే హ్యావ్ దిస్ వరీ, నా క్యాన్సర్ తిరిగి వస్తుందా, తిరిగి రాకుండా నేను ఏం చెయ్యాలి. రెగ్యులర్ ఫిజికల్ ఫాలోఅప్ విజిట్స్ అప్పుడు కూడా పేషెంట్స్ మమ్మల్ని ఇదే అడుగుతారు. చాలా వరకు వాళ్ళు డైట్ మీద ఫోకస్ చేస్తారు కానీ ఫిజికల్ యాక్టివిటీ మీద చాలా తక్కువ మంది ఫోకస్ చేస్తారు. యాక్చువల్లీ డాక్టర్స్ పరంగా కూడా ఫిజికల్ యాక్టివిటీ మీద మేము ఎక్కువగా ఎడ్యుకేట్ చేయం. కానీ ఈ స్టడీ వచ్చిన తర్వాత నాకు చాలా కీన్ ఇంట్రెస్ట్ వచ్చింది. నేను ఫిజికల్గా చాలా యాక్టివ్గా ఉంటాను, నేను మ్యారథాన్స్ అవి పరిగెడతాను అండ్ ఐ సీ ది డిఫరెన్స్. ఈ ఫిజికల్గా యాక్టివ్గా ఉండటం వల్ల ద కైండ్ ఆఫ్ బెనిఫిట్స్ నేను పొందింది యాక్చువల్లీ క్యాన్సర్ పేషెంట్స్ కూడా పొందాలి అని అనిపిస్తూ ఉండేది. ఈ ట్రయల్ వచ్చిన తర్వాత ఐఎమ్ కన్విన్స్డ్ అండి క్యాన్సర్ పేషెంట్స్కి కూడా ఇది చాలా చాలా అవసరం అండ్ వీ నీడ్ టు ఎడ్యుకేట్ దెమ్. వాళ్ళకే కాదు ఫిజికల్ యాక్టివిటీ వల్ల క్యాన్సర్ ఇన్సిడెన్స్ కూడా తగ్గుతుంది. 4 cancers రిస్క్ కూడా మనకి ఫిజికల్ యాక్టివిటీ వల్ల తగ్గుతాయని ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయింది. ఏంటి ఇవి అంటే బ్లాడర్ క్యాన్సర్, కోలాన్ క్యాన్సర్, ఎండోమెట్రియల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్. సో ఇదే కాకుండా ఇంకొక 3 రకాల క్యాన్సర్ ఎవిడెన్స్ కూడా మోడరేట్ టు స్ట్రాంగ్ కింద మనం కన్సిడర్ చేస్తాం అనమాట. సో ఎస్, ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది అందరం మనం చేయగలుగుతాం. యాక్చువల్లీ క్యాన్సర్ ట్రీట్మెంట్ అదే అయిపోయిన తర్వాత పేషెంట్స్ కూడా చాలా మోటివేటెడ్గా ఉంటారు. ఎలా చేయాలి, ఈ స్ట్రక్చర్డ్ ఫిజికల్ యాక్టివిటీ ఎలా చేయాలి, దీని బెనిఫిట్స్ గురించి మనం చాలా డీటెయిల్గా నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడుకుందాం.